హల్లెలూయా. గెత్సేమనే తోట ప్రార్థనా పరిచర్య ద్వారా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు ఈరోజు ఘనంగా ఆయన ఆరాధన జరిగించారు. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట, ఆయన్ని తెలుసుకోవడం కాదు, ఆయన్ని గుర్తించాలి. ఆయన చేసిన కార్యాలను మనం గుర్తించి ఆయన చేసిన శిలువ యాగాన్ని అనేకులకు ప్రచురించాలి. ఆ మాటల్లో నుంచి దేవుడు నాతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడారండి. దేవుడు ఈరోజు ఎంతగానో నిజంగా ఆరాధన చాలా ఘనంగా జరిగిందండి. వాక్యం అంతా కూడా నేను ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మాతో మాట్లాడారు. అయితే మీ అందరికీ గెత్సేమనే తోట ప్రార్థనా పరిచర్య ద్వారా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నా గురించి ప్రార్థిస్తున్నారు. వారందరికీ మరొక్కసారి హృదయపూర్వక దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడి పరిచర్ని ఇంకనూ ముందుకు తీసుకెళ్ళేలాగున మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ గెత్సేమనే తోట ప్రార్థనా పరిచర్ను అనేక చోట్లకి దేవుడు తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా ప్రయత్నం జరుగుతుందండి. దాని నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చాలా గడ్డు పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొనే సమయం వస్తుంది. అయితే వాటన్నిటి నుంచి మనకి బయటికి రావాలంటే వాటన్నిటికీ కూడా మనకి కావాల్సింది ఒకటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన సంఘము చేయవలసింది ఈ సమయంలో ప్రార్థన. ప్రార్థించు వారి పక్షమున నా దేవుడైన యేసు, నజరేయుడైన యేసు నిలబడతారండి. ఏ పరిస్థితినైనా ఎదిరించగల శక్తి ప్రార్థనకు ఒకటే సాధ్యమండి. ఏ మనుష్యులు కూడా ఏమీ చేయలేరు. మన ముందు ఎన్నో పరిస్థితులు వచ్చి సమయం వచ్చేసిందండి. అనేక మంది ఈ దేశంపై దండెత్తడానికి ముందుకు వస్తున్నారు. వాటన్నిటిని ఎదిరించాలంటే మనం అందరం చేయవలసింది ప్రార్థన మాత్రమే. ప్రార్థన పరిచర్ను మనం గట్టిగా పట్టుకోవాలండి. ప్రార్థించి వారి పక్షమున నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఎంతో ఘనుడు, రక్షకుడు, నజరేయుడైన యేసు మనతో ఉన్నారు, ఉంటారు, ఉంటూనే ఉంటారు. అది మాత్రం తథ్యం. మనం మాత్రం ప్రార్థన చేయాలండి. ఈ చిన్న మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు పెట్టిన భారము, బాధ్యత అండి. మరొక్కసారి చెప్తున్నాను, మనందరం ప్రార్థన చేయాలండి. ముఖ్యంగా దేశం కోసం, దేశంలో జరగబోతున్న అక్రమ అన్యాయాలు ఎదిరించడానికి మనం పట్టుకోవలసిన ఆయుధం ప్రార్థన.